ఉపవాస దినము చాటించారు. ఎందుకంటే వాళ్ళ గురించి తెలిసిన యెహోషాపాతు వాళ్ళ గురించి ఏమనుకుంటూ ఉన్నారంటే, దే ఆర్ స్ట్రెంగ్త్ ఇన్ నెంబర్స్ అండి. వాళ్ళు సంఖ్యలో బలమైన వారు. అంతేకాదు, వారి యొక్క బలము అనేది ఎక్కడుంది అంటే, మేము ముగ్గురం కలిసి వచ్చాం, ఆఫ్టర్ ఆల్ ఈ ఇశ్రాయేలుని జయించలేమా? ఎంత చులకనగా వారి ఆలోచన ఉందో. అంతేకాదు, గొప్ప సైన్యము నీ మీదకి వస్తుంది. విన్న వార్త ఎలా ఉందండి? గొప్ప సైన్యం. వాళ్ళ సైన్యము అనేది సామాన్యమైనది కాదు. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళాలి అని వాళ్ళు ముందుగానే నిర్ణయించుకున్నారు. దానికి తగినట్లుగానే తమ సైన్యమును అంతటినీ కూడా వారు సిద్ధం చేస్తూ వచ్చారు. అక్కడ వారి సైన్యము అనేది చాలా పెద్దది. అంతేకాదు, దేవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ వార్. వాళ్ళు అనేక మార్లు పదే యుద్ధాలు చేసి అనుభవాన్ని సంపాదించుకుని, ఎటు వెళితే, ఏ మార్గములో ప్రయాణము చేస్తే, ఏ మూల మనం కాచుకొని కూర్చుంటే అక్కడ మనకు జయము లభిస్తుందో అని చెప్పి వారందరూ కూడానండి యుద్ధములో అనుభవశాలురు. అయినప్పటికీ వారందరూ కూడానండి శిక్షణ పొందిన యోధులుగా ఉన్నారు. అంతేకాదు, దేవర్ స్ట్రాటజిక్ పొజిషన్, స్థానములో కూడా వారు చాలా బలమైన వారుగా ఇక్కడ కనపడుతూ ఉన్నారు. వాళ్ళు డిఫరెంట్ డైరెక్షన్స్లో నుంచి వాళ్ళు వస్తారు. ఇంతమంది కలిసి వచ్చారు అనంటే, ఇప్పుడు కొన్ని గేమ్స్ మనం చూస్తాం. కబడ్డీ గేమ్ చూసామనుకోండి. కబడ్డీ గేమ్లో మనము ముందుకు వెళ్ళినప్పుడు ప్రత్యర్థులు మనం వశం చేసుకోవాలి అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వచ్చింది ఒక వ్యక్తి, చుట్టూతో 7, 9 మంది వాళ్ళ టీం అంతా ఉంటారు. తెలిసిందే కదా, ఇంట్రెస్టింగ్ గేమ్. కింద పడేసి లాగడానికి ప్రయత్నం చేస్తే ఆ ఒక్కడు బలవంతుడుగా ఉంటాడు. ఎందుకంటే ముందే హీ హ్యాజ్ ఎ ప్లాన్. నేను ఒక్కడనే, వాళ్ళు అంతమంది ఉన్నారు, ఏమైనా సరే నేను వాళ్ళని ఓడగొట్టేసి నేను బయటికి రావాలి. దట్ వాజ్ ద గోల్ ఫర్ హిజ్ లైఫ్. ఇక్కడ ఇశ్రాయేలీలు ఒక్కరే, కానీ చుట్టూతో 3 కమ్మేసి ఉన్నారు. ఇక ఆల్మోస్ట్ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, యోధా దేశం అంతా కూడా చుట్టబడిన పరిస్థితి అక్కడ కనపడుతూ ఉంది. అంతేకాదు, సైకలాజికల్గా స్ట్రెంగ్త్, భయపెట్టే శక్తి. ఎందుకంటే మొట్టమొదటిగా శత్రువు ఎక్కడ దెబ్బ కొడతాడండి? మన ఆలోచనలో దెబ్బ కొడతాడు. ప్రభువైన యేసుక్రీస్తు 40 దినాల పాటు కంప్లీట్ ఫాస్టింగ్ చేసిన తర్వాత అపవాది ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆలోచనలో బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తే, వాట్ వాజ్ దేర్ ఇన్ జీసస్ లైఫ్? యేసుక్రీస్తులో ఏముందండి? దేవుని యొక్క వాక్యం శక్తి ఉన్నది. ఆ వాక్యము అనేది అక్కడ ఎదురు పెట్టినప్పుడు, ఆ వాక్యముతో నిలబడినప్పుడు వెంటనే ఆలోచన నుంచి శత్రువు కనపడకుండా కనుమరుగైపోయాడు. సైకలాజికల్గా కూడా అండి అపవాది యొక్క ఆలోచన శక్తి మనల్ని నిర్వీర్యం చేయడానికి భయపెడుతూ ఉంటుంది. కానీ ఆ సమయంలో మీరు నేను భయపడితే, నేను చెప్తున్నాను, ఒక్క సక్సెస్ కూడా మనం పొందుకోలేము, ఒక్క క్షణం కూడా మనం బలముగా ఉండలేము. అందుకని అన్ని విధాలుగా కూడా మనము ఎలా ఉండాలంటే ధైర్యవంతులుగా మనం ఉండాలి.